'అఖండ 2 తాండవం' ఎందుకు రాలేదు? నిన్న ప్రీమియర్స్ అవ్వాల్సింది 8 గంటలకు ప్రీమియర్ అని చెప్పి ఆంధ్ర అండ్ తెలంగాణ రెండిటి దగ్గర పర్మిషన్స్ కూడా రావడం జరిగింది గవర్నమెంట్స్ దగ్గర నుంచి. సడన్ గా ఏదో హీరోస్ ఇంటర్నేషనల్ కంపెనీ అనే కంపెనీ సినిమా ప్రొడక్షన్ ఏదైతే ఉందో 14 రీల్స్ పైన కంప్లైంట్ ఇవ్వడం, కేసు వేయడం, సినిమా రిలీజ్ అవ్వకూడదు, మాకు 24 కోట్లు బాకీ ఉన్నారు, అది క్లియర్ అయ్యేదాకా సినిమాని అయితే రిలీజ్ చేయమంటూ కంప్లైంట్ చేయడం, సినిమా ఆగిపోవడం. ఇదంతా ఓకేనా? కరెక్టేనా? ఏమో నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. చాలా మంది సోషల్ మీడియా కామెంట్స్ లో పెట్టేదాన్ని బట్టి అయితే మీకు చెప్పాలంటే వాళ్ళు ఏమంటున్నారంటే సినిమాకి సరిగ్గా టికెట్లు తెగలేదని. ఎలాగో జనవరికి చిరంజీవి గారి సినిమా ఉంది కాబట్టి, చిరంజీవి గారికి, బాలకృష్ణ గారికి ఎప్పుడు పోటీ ఉంటుంది కాబట్టి, జనవరికి ఈ సినిమాని తీసుకొద్దామని ప్లాన్‌లో ఉన్నారు. సడెన్‌గా డేట్స్ అన్ని క్యాన్సిల్ చేసుకొని, ఆ డేట్‌కైతే పోస్ట్‌పోన్ చేసుకున్నట్టయితే తెలుస్తుందని అంటున్నారు. బట్ ఎందుకు క్యాన్సిల్ చేశారు అంటే, నెక్స్ట్ సంక్రాంతికి బాలకృష్ణ గారికి ఏ సినిమా రెడీగా లేదని, షూటింగ్ ఇప్పుడే అయితున్నాయని, టైం పడుతుందని. అదే ఈ సినిమానే చిరంజీవి గారి సినిమా వస్తుంది కదా సంక్రాంతికి, దాంతో పోటీగా తీసుకొస్తే బాగుంటుంది, సంక్రాంతి బరిలో కూడా నించోవచ్చు అన్నట్టు బాలయ్య ఏదైనా ప్లాన్ చేశారా? అందుకని చెప్పి బోయపాటి గారు కూడా సినిమాని క్యాన్సిల్ చేసి ఇప్పుడు ఆ డేట్‌కి తీసుకొద్దామనే ప్లాన్‌లో ఉన్నారా అని ఒక టాక్ అయితే వస్తుంది. బట్ ఇదైతే నిజం అబద్ధం అనేది అయితే క్లారిటీ లేదు. క్లారిటీ ఉన్నదైతే మాత్రం హీరోస్ కంపెనీ అనేది కంప్లెయింట్ ఇవ్వడం వల్ల మాకు డబ్బులు క్లియర్ చేసేదాకా సినిమా రిలీజ్ చేయొద్దు అని చెప్పేసారనమాట. బట్ ఇక్కడ ఏంటంటే 200 కోట్లు ఖర్చు పెట్టి బడ్జెట్ పెట్టి సినిమా తీసిన 14 రీల్స్‌కి 24 కోట్లు, 28 కోట్లు ఒక లెక్క కాదు. దాన్ని వెంటనే క్లియర్ చేసి కూడా సినిమాని రిలీజ్ చేయొచ్చు. కానీ ఎందుకు రిలీజ్ చేయట్లేదు అనేది వేచి చూడాలి. నా అంచనా కరెక్ట్ అయితే ఇది మాత్రం సంక్రాంతికి రావడానికే వాళ్ళు పోస్ట్‌పోన్ చేసుకున్నారు. ఇంకా ఎవరైతే టికెట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళకైతే అమౌంట్ రిఫండ్ వచ్చేస్తుంది. డోంట్ ఫియర్, డోంట్ వరీ. ఈ అమౌంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. సినిమా అయితే మాత్రం ఎప్పుడనేది మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేసేదాకా ఎదురు చూడాల్సిందే. దానికోసం ఈగర్లీ చాలా మంది వెయిట్ చేశారు. ఫ్యాన్స్ అయితే చాలా డిసప్పాయింట్ అయిపోయారు బాలకృష్ణ గారి ఫ్యాన్స్.